అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. బట్ చేసే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటారు, కొంతమంది గుత్తి కాకరకాయ చేసుకుంటారు, కొంతమంది శనగపిండి పెట్టి చేసుకుంటారు, కొంతమంది బెల్లం వేసి చేసుకుంటారు. ఇలా రకరకాలుగా చేసుకుంటారు. నేనైతే ఇవాళ చాలా సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే చాలా సింపుల్గా కావాలన్నారు. సో పండిపోతున్నాయి కూడా. పండిపోతుంటే ఎప్పుడు అప్పుడే 2-3 రోజులు ఏంటి తెచ్చి అష్టోత్తరాలు, నా సహస్రనామాలు ఇప్పుడు నాకు స్టార్ట్ అయిపోతాయని గబగబా కరిగేసి వాళ్ళకి కనిపించకుండా నేను చేసేసినాను. సో అదనమాట సంగతి. ఎక్కడ మళ్ళీ అష్టోత్తరాలు స్టార్ట్ అయిపోతాయో అని భయం వేసింది. సో అందుకే గబగబా చేసేస్తున్నాను. కాకరకాయలు ఇంకా పాడైపోయే బదులు ఇప్పుడే చేసేస్తున్నాయి అని చెప్పి నేను చేసేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో నేను తగినంత నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసాను. ఇప్పుడు నేను కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను. చాలామంది మజ్జిగలో పసుపు ఉప్పు వేసేసి అందులో పిండేసి అన్నీ తీస్తారు. అలా చేయకండి, మెడిసినల్ వాల్యూస్ అన్నీ పోతాయి. అలా చేయొద్దు అసలు. ఇలా చక్కగా వేయించుకోండి, మంచిది. చాలా హెల్త్కి మంచిది. ఇటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది, గట్ ప్రాబ్లం పోతుంది, డయాబెటీస్కి చాలా మంచిది. సో కంపల్సరీ వీక్లీ థ్రైస్ అయినా మనం తినాలి కాబట్టి పసుపు వేసుకున్నానండి. కాకరకాయలు వేగుతున్నప్పుడే నేను పసుపు వేసుకున్నాను. కొంచెం టైం అయితే పడుతుందండి, ఎందుకంటే కాకరకాయలు చాలా లేట్గా అవుతాయి. సో చాలా ఈజీగా జస్ట్ ఇంకా ఉప్పు కారం వేసేసుకోవడమే. కొంచెం నూనె వేసినానండి. ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా మంచిగా వేగిపోయాయి, 50 to 60% వేగిపోయాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు వేసేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ పంచదార వేసేసుకుందాం. పంచదార వేస్తే మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. సో ఒకసారి ఇలా కలిపేసుకుని దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం. చూసుకుని వేసుకోండి, మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. మాకు ఎంత సరిపోతుందో మేము అంత వేసేసాను. ఈ కూరకి ఎంత సరిపోతుందో అంత వేసాను. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు పొడి ఉంటుంది కదా, ఆ పొడి మాత్రం కొంచెం జల్లుతాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైకి. అందుకే చెప్పాను, చాలా ఈజీగా చేసుకునే, చాలా సింపుల్గా చేసుకునేది. ఇంకేం వేయట్లేదు, ఎలాంటి పౌడర్ వేయక్కర్లేదు. అది మాత్రం వేసేస్తాను. అన్ని డ్రై రోస్ట్ కూడా కాదు, మామూలుగానే జీలకర్ర, ధనియాలు, మిరియాలు అవి వేసినది, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి బాగా వేయించుకోవాలండి. ఇందాక మనం మూత పెట్టుకున్నాం, ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు తీసేయచ్చు, మూత తీసేసి ఒక 2-3 సార్లు ఇలా బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనం కారం వేయొద్దు. మనం ఉప్పు అలాగే పంచదార వేసేసాము, అలాగే జీలకర్ర, ధనియాల పొడి వేసేసాం కాబట్టి ఇది ఒక 2-3 నిమిషాలు అలా బాగా వేగిపోయాక, కొంచెం క్రిస్పీ అయ్యాక అప్పుడు మనం కారం వేద్దాం. అయిపోయింది, మంచిగా వేగిపోయాయి. మనం ఉప్పు అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు కారం వేసేద్దాం. లాస్ట్లోనే కారం వేయాలండి, లేకపోతే కలర్ మారిపోతుంది. సో లాస్ట్లో మీకు రుచికి తగినంత మీరు ఎంత కారం తీసుకోగలరో అంత కారం వేసేసుకోండి. నేను కూడా మాకు ఎంత కావాలో అంత వేసాను. కారం మరీ ఎక్కువ వేసుకుంటే కూడా బాగోదు. ఎంత వేయాలో, ఎంత పడాలో అంతే పడాలండి. సూపర్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినవన్నీ మీరు చేసుకోండి, ఇలా వేసుకోండి. అసలు ఉల్లిపాయలు వేసుకున్నది కూడా అంత టేస్టీగా ఉండదు. ఏంటో సింపుల్గా చేసుకున్నది ఎందుకో బాగుంటుంది. ప్రతి ఫ్రై అంతేను. ఉల్లిపాయ కలిపితే ఒకలా ఉంటుంది, ఉల్లిపాయ కలపకుండా నార్మల్గా చేసుకునేది ఒకలా ఉంటుంది. చూసారు కదా ఎన్ని ముక్కలు వేస్తే ఎంత కూర అయిందో. అంతే, కనిపించడానికి అలా కనిపిస్తుందండి. తొందరగా చాలా తక్కువ అయిపోతుంది. సో ఇలా మీరు చేసేసుకుంటే మాత్రం సూపర్ ఫ్రై, చాలా చాలా టేస్టీ క్రిస్పీ ఫ్రై మీకు సొంతం అయిపోతుంది. మనం వేసింది పంచదార కూడా వేసాం కాబట్టి అసలు చేదు కూడా అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.